హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎన్టీపీసీ నుంచి మనకు కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి అన్ని ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మంత్లీ 50,000 వరకు అయితే శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి, చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఎన్టీపీసీ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా సరే, ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరైతే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనము వేకెన్సీస్ చూసుకున్నట్లయితే టోటల్ వచ్చేసి మనకి 50 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ యొక్క అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ మెకానికల్లో కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్, సివిల్, అలాగే మనకి ప్రొడక్షన్, కెమికల్, కన్స్ట్రక్షన్, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో మనం ఈ యొక్క ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ డిగ్రీ చేసినట్లయితే మనకి 60% మార్క్స్తో పాస్ అయినట్లయితే ఇక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా, అడ్వాన్స్డ్ డిప్లొమా, పీజీ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 45 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి పే స్కేల్ ఎలా ఉంటుంది అంటే మనకి బేసిక్ పేనే మనకి చాలా వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి స్టార్టింగ్ వచ్చేసి 30,000 నుంచి మనకి 1,20,000 వరకు అయితే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఈ యొక్క అసిస్టెంట్ ఆఫీసర్కి సంబంధించి మనకి వేకెన్సీస్ వచ్చేసి ప్రతి కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. యూఆర్ అంటే జనరల్ కేటగిరీలో 22 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5, ఓబీసీ వాళ్ళకి 14, ఎస్సీ వాళ్ళకి 6, ఎస్టీ వాళ్ళకి 3, టోటల్ వచ్చేసి 50 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకి అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకుంటాం కదా. అప్లై చేసుకున్నప్పుడు మనకి ఈ యొక్క డాక్యుమెంట్స్, ఏ యొక్క డాక్యుమెంట్స్ మనము అప్లోడ్ చేయాలి అని చెప్పేది కూడా మనకి డీటెయిల్గా అయితే ఈ యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి జనరల్ కండిషన్స్లో మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని అయితే ఇవ్వడం జరిగింది. ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకుంటాము. వెబ్సైట్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. అప్లై ఆన్లైన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి కానీ ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మెయిన్ వెబ్సైట్కి వెళ్ళైనా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం అప్లై చేసుకోవాలి అంటే మనకి లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 10th వరకు అయితే ఉంది. మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నవంబర్ 26 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. డిసెంబర్ 10th వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఈ యొక్క పోస్టులకు సంబంధించి డీటెయిల్ మొత్తం అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఈ యొక్క పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్, దాని డీటెయిల్స్ అన్నీ అయితే మనకి ఒక నోటిఫికేషన్లోనే ఇవ్వడం అయితే జరిగింది. ఫర్దర్గా మనకి అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఒక నోటిఫికేషన్కి సంబంధించి సిలబస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్ కింద లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.